హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ ఫుడ్స్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన వీడియోలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న రోల్ కట్ మ్యాంగో కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది చూడడానికి ఎంత బాగుందో అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 కప్స్ వరకు చిక్కటి పాలు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు అనేది 2 కప్పులు వేసాం కాబట్టి ఆ 2 కప్పుల పాలు కేవలం 1.5 మిల్క్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ స్వీట్కి తగినట్టు అనేది ఎక్కువగాను లేదా తక్కువగాను వేసుకోవచ్చు. షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు అనేది వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అండ్ కస్టర్డ్ పౌడర్ వేసామంటే అది లోపల అడుగునైతే ఉండల్లా వచ్చేస్తుంది. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 or 2 minutes వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తేనే కింద అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు అనేవి దగ్గర పడిన తర్వాత ఏదైతే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ని వేసామో మిల్క్ అనేది కింద దగ్గర పడుతూ ఉంటుంది. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అనేది పట్టేస్తుంది. కొంతసేపు కుక్ చేసిన తర్వాత 2 స్పూన్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ బయట స్టోర్లో కూడా 5 రూపీస్ ప్యాకెట్ అనేది ఉంటుంది. అలా స్టోర్లో తీసుకున్న ప్యాకెట్ అయితే ఫుల్గా వేసేయచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లోపల ఎప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసిన మంట అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే గిన్నె బేగా మాడిపోతుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. కింద అనేది అడుగు పట్టకుండా నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం థిక్గా అంటే దగ్గర పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడినప్పుడు 4-5 times వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 hour అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఇలా 1 hour డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవి కూల్ అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన అండ్ మీకు అవైలబుల్గా ఉన్న మ్యాంగో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాని పీల్ అనేది తీసి కట్ చేసుకోవాలి. ముక్కల కింద పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం మీ టేస్ట్కి తగినట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 hour డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన దాన్ని కూడా అందులో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టించాలి. మధ్య మధ్యలో చూసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఏదైతే మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుందో అది వేసుకొని ఆ కవర్ అనేది యూస్ చేసి క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 hours ఉంచామంటే మన ఎమ్మి రోల్ కట్ మ్యాంగో కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. స్టిక్ పెట్టలేదు రాలేదు అన్న డౌట్ ఏమో అవసరం లేదు. ఇలా కూల్ వాటర్ తీసుకొని ఒక 2 minutes కూల్ చేసి వెంటనే తీసామంటే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా తీసిన దాన్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి రోల్ కట్ మ్యాంగో అనేది రెడీ అయిపోతుంది. చూసిన వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. అలాగే మీ పిల్లలకి లేదంటే మీ రిలేటివ్స్కి ఇలా పెట్టారంటే వా అని చెప్పేసి మొత్తం తినేస్తారు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ట్రెండింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.